మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 1 నుండి 19 వరకు మార్చి చదువుకుందాం. యోర్దాను అవతల ఉన్న అరణ్యములో అనగా పారానుకును, తోపెలు, లాబాను, హజేరోతు, జిహాబోలను స్థలములను మధ్య సూపునకు ఎదురుగా ఉన్న ఆరాబాలో మోషే ఇశ్రాయేలందరితో చెప్పిన మాటలు ఇవే. హెబ్రోనులో నివసించిన అమోరీల రాజైన సీహోనును, అప్తోరోతులో నివసించిన బాషాను రాజైన ఓగును ఎద్రెయిలో హతము చేసిన తరువాత యోర్దాను అవతలనున్న మోయాబు దేశమున మోషే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్లనెను. మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్యమునకును, అరాబాములోను, మన్యములోను, లోయలోను, దక్షిణ దిక్కున సముద్ర తీరములలో ఉన్న స్థలములన్నిటికిని, కనాను దేశమునకును, లెబానోనకును, మహానది అయిన యూఫ్రటీసు వరకును వెళ్ళుడి. అప్పుడు నేను ఒంటరిగా మిమ్మను భరింపలేను. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మను ఆశీర్వదించునుగాక. జ్ఞాన వివేకములు కలిగి మీ మీ గోత్రములలో ప్రసిద్ధి చెందిన మనుషులను ఏర్పరచుకొనుడి, వారిని మీ మీద నియమించదనని మీతో చెప్పగా, కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రములలో ముఖ్యులను పిలిపించుకుని మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటకై 1000 మందికి ఒకడును, 100 మందికి ఒకడును, 50 మందికి ఒకడును, 10 మందికి ఒకడును వారిని మీ మీద నేను నియమించి తిని, తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి గాని ఘనుల సంగతి గాని పక్షపాతము లేకుండా వినవలెను. న్యాయపు తీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనుషుని ముఖము చూచి భయపడవద్దు. మీకు సాధ్యమైన కఠిన వాద్యము నా ఎద్దుకు తీసుకొని రావాలను. నేను దానిని విచారించదనని వారికి ఆజ్ఞాపించి తిని. ద్వితీయ ఉపదేశము, దానిలోనే మనకు దాని అర్థం ఏంటో రాయబడి ఉంది. ద్వితీయ అంటే 2, ఉపదేశం అంటే మళ్ళీ బోధ. ఇశ్రాయేలు ప్రజలకు దేవుని మీద వారికి ప్రేమ వచ్చేలా, భక్తి విశ్వాసములు వచ్చేలా మోషే వారిని ప్రోత్సహిస్తున్నాడు. దేవుడు చెప్పిన మాటలను తిరిగి మోషే వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి 4 నెలల్లో వారు పూర్వము ఎలా ఉండేవారో చెప్పాడు. ప్రస్తుతం ఎలా ఉండాలో అనే విషయాన్ని 5 నుండి 26 చెప్తున్నాడు. భవిష్యత్తులో వారు స్వాధీనపరచుకొనబోయే ఆ కనాను దేశము గురించి 27 నుండి 34 వచనాల్లో మరి మోషే తెలియపరుస్తున్నాడు. చెప్పిందే మరొకసారి చెప్తున్నాడు. అయితే మనము దేవుణ్ణి ఆరాధించడానికి ఈ పుస్తకాన్ని చదువుకున్నాం. దేవుడు ఎవరు, ఆయన ఏమని కోరుచున్నాడు, మనము ఏ విధంగా దేవుణ్ణి స్తుతించాలనేది దేవుని ఉద్దేశము. ఆయన మార్గాలు ఆయనే మనతో చెప్పుకోవాలి, అప్పుడే మనం తెలుసుకోగలుగుతాము. ఇక్కడున్న పరిస్థితి ఏంటంటే, ప్రజలు 40 సంవత్సరాలు ప్రయాణం చేసి వారు చివరకు వచ్చారు. అంటే యోర్దాను దాటిన తర్వాత వారు కనాను అనే దేశంలో ప్రవేశిస్తారు. భారతదేశంలో అనేక పట్టణాలు ఉన్నట్టు కనాను దేశంలో కూడా మరి ఎరుకో అనేది ఒక పట్టణం. వారు నదిని దాటి దేవుడు వాగ్దానము చేసిన ఆ పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారు వెళ్ళవలసి ఉన్నది. గనుక మోషే వారికి యోర్దాను ఎలా దాటాలో, దేవుని వాగ్దానం ఎంత గొప్పదో ఇవన్నీ మోషే వారికి జ్ఞాపకం చేస్తున్నాడు.
మనం ఎలా దీన్ని మన జీవితానికి అన్వయించుకోవాలంటే, వారు ఐగుప్తును విడిచి వచ్చినట్లు మనం కూడా పాప దేశమును, పాప లోకమును, పాప జీవితాన్ని విడిచి రావాలి. వారు 40 సంవత్సరాలు అరణ్యములో ప్రయాణం చేసినట్లు మనము సాతాన్ని వదిలి వచ్చాం గనుక, వాడికి వ్యతిరేకంగా ఈ లోకములో జీవించాలి గనుక, అరణ్యము లాంటిదే ఈ లోక ప్రయాణం. ఎన్నో శోధనలు, ఇబ్బందులు, వ్యతిరేక దిశలో పోరాటములో మనము ముందుకు వెళ్ళాలి. మనము కృంగకుండా, శత్రువుకి భయపడకుండా ధైర్యముగా మనము ప్రయాణాన్ని కొనసాగించాలని ఈ గ్రంథం మనకు చెబుతుంది. ఒక్కొక్క వచనాన్ని మనం చదువుకుంటూ దేవుని చిత్తము ఏమైందో మనం తెలుసుకుందాం. మొదటి వచనములో మోషే ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన మాటలు ఇవన్నీ. మీరు ప్రయాణం చేసి ముందుకు వెళ్ళాలి, అక్కడే చతికిలబడకండి. యోర్దాను యువతలో ఉండిపోయారు. యోర్దాను నది దాటి అవతల ఉన్న ఎరుకు కోట గోడల్ని పడగొట్టి వారు కనాన్ని స్వతంత్రించుకోవాలి. మనము పిల్లలకి స్కూల్ ఫీజు కడతాము, బుక్స్ కొంటాము, యూనిఫామ్ కొంటాము, కానీ వాళ్ళే చదువుకొని పైకి రావాలి. భోజనం వాళ్ళ ముందు మనం పెడతాము, వాళ్ళే కలుపుకొని తినాలి, మింగాలి. దేవుడు మనలను మరీ బద్ధకస్తులుగా చేయకుండా మనము నడవవలసిన ప్రయాణాన్ని మన ముందు పెట్టి, కమ్ వాక్, గో త్రూ, వెళ్ళు అని మనల్ని ఆజ్ఞాపిస్తాడు. ఆయన చేసే సహాయం ఆయన చేస్తూ ఉంటాడు. మనము చేయవలసిన మన బాధ్యతను మనము చేయాలి. ఐగుప్తులో నుండి వచ్చాము మనందరం. ఎందుకంటే ఆరాధించేవారు దేవుని బిడ్డలే, అన్యులు ఆరాధన చేయకూడదు. వారు ఏమని ఆరాధన చేస్తారు? నన్ను రక్షించావు, నీకు స్తోత్రాలు అంటారా? వారికి రక్షణ అంటే ఏంటో తెలియదు, దేవుడెవరో తెలియదు, ఆయన ఉద్దేశాలు, సంకల్పాలు వారికి తెలియని వారు ఏమని ఆరాధిస్తారు? ఆరాధించలేరు. సో ఐగుప్తులోంచి బయటకు వచ్చిన వారే, సముద్రము దాటి అవతలకు వచ్చిన వారే, బాప్తిస్మము తీసుకొనిన వారే దేవుణ్ణి స్తుతించాలి. వారే కానుకలు ఇవ్వాలి, వారే ఆరాధించాలి, వారే ప్రభు బలలో పాలు పంపులు పొందాలి, వారే వాయిద్యాలు వాయించాలి, వారే సంఘ పెద్దలుగా ఉండాలి. ఐగుప్తులో ఉంటూ దేవుణ్ణి స్తుతించడం అవదు, దాని నుంచి బయటకు రావాలి. వచ్చిన వారు ప్రయాణం చేయాలి, అక్కడే ఉండిపోకూడదు. అందుకనే మీరిక అక్కడ ఉన్నది చాలు, మీరు బయలుదేరండి అని చెప్పాడు. మన జీవితం కూడా ఒక ప్రయాణము లాంటిది. మనము ఒక ప్రారంభము, ఒక ముగింపు చేయాలి. జీవితం అనేది ఒక ప్రయాణం. గతములో లేని అనుభవము ఇప్పుడు దేవుడు మనకు ఇచ్చి ఉండాలి. గతములో మనము చులకనగా చిన్ని చిన్ని అబద్ధాలు ఆడుతూ మన సమయాన్ని వేస్ట్ చేసుకునేవారం. ఇప్పుడు మనము ఎదగాలి, జీవితంలో ప్రయారిటీస్ ఇవ్వాలి. దేనికి ఎంత సమయం కేటాయించాలో, ఉన్న డబ్బును దేనికోసం ఖర్చు పెట్టాలో, ఎవరితో ఎంతసేపు మాట్లాడాలో, ఇవన్నీ మనం నేర్చుకుంటూ ఆత్మీయంగా మనం ఎదగాలి. వారు నది పక్కన కూర్చొని డేరాలు వేసుకొని బానే ఉంది అనుకుంటున్నారు. దేవుడు అన్నాడు, గెటప్, లే, చాలు, ఇక్కడ చతికిలి పడింది, ఇక్కడ కూర్చున్నది చాలు, లేచి మీరు మీకు వాగ్దానం చేసిన దాన్ని స్వతంత్రించుకోండి, లేవండి, వెళ్ళండి, ప్రయాణం చేయండి అని అన్నారు. గూట్లో ఉన్న పక్షిని బయటికి ఎగరగొడితే కోపం పక్షికి. హాయిగా టీవీ చూస్తూ ఫోన్తో ఆడుకున్న కుర్రోడిని నువ్వు పనికెళ్ళు, ఉద్యోగం సంపాదించు, ఇంట్లో కూర్చోకు, కష్టపడి పని చేయి అని అన్నామనుకోండి, ఆ ఖాళీగా నిద్రపోయే కుర్రోడికి ఇలాంటి మాటలు ఎలా ఉంటాయి?
నాన్నకి నేనంటే ఇష్టం లేదు, నన్ను ఇంట్లో ఉండొద్దు అంటున్నాడు, పనికి వెళ్ళమంటున్నాడు అని కోపం పెట్టుకుంటాడు. వాడు కోపం పెట్టుకున్నా పర్వాలేదు, ఇంట్లో ఉండకూడదు. వాడు పని నేర్చుకోవాలి, చదువుకోవాలి, కష్టపడాలి. ఈ పనులన్నీ చేస్తేనే వాడికి భవిష్యత్తు ఉంటుంది. ఇంకా అమ్మ నాన్న అని చేయి చాపకూడదు. అది దేవుని చిత్తం. వారు ప్రయాణం చేసి అలసిపోయి, అమ్మయ్య వాళ్ళు చాలా ఎత్తరులు, ఈ నది దాటడం చాలా కష్టం, మేము ఎరుకో కోట గోడలను కూల్చి వాళ్ళ లోపలికి ప్రవేశించడం కష్టం, ఇక్కడే గుడారాల్లోనే ఉంటాం, నదిలో నీళ్లు తాగుతూ ఉంటాం, ఇలాగే బాగుంది అని అనుకున్నారు. కానీ దేవుడు వారిని లేచి ముందుకెళ్ళమని చెప్తున్నాడు. 2వ వచనంలో, మీకు 11 దినముల ప్రయాణము ఉన్నది, లేవండి అని అంటున్నారు. సో మనం ఏదో ఈ లోకంలో స్థిరపడిపోవాలని, ఇదే మనకు సమస్తమని, ఇదే మన లోకమని, ఎప్పుడు మనమున్న ఈ లోకములో స్థిరత్వమైన నివాసాన్ని ఏర్పరచుకోవడానికి మనం ప్రయత్నం చేయకూడదు. 3వ వచనంలో, మీరు వెళ్ళి శత్రువుతో పోరాడాలి అని చెప్తున్నాడు. రాజైన ఓగును ఎద్రీములో హతము చేయాలి అని చెప్పాడు. మనం కూడా ముందుకు వెళ్ళాలంటే కనానులో ఎరుకోలో ఉన్న వారిని హతం చేయకుండా మనం ముందుకు వెళ్ళలేము. ఒక తేనె పట్టుకొని ఆ తేనె అంతటిని మనం తీసుకోవాలంటే ఆ తేనెటీగల్ని ముందు ఏం చేయాలి? వెళ్ళగొట్టాలి, చెదరగొట్టాలి. పొగవేసో లేకపోతే ఏదో చేసి వాటిని వెళ్ళగొడితేనే ఆ తేనెని మనం స్వాధీనం చేసుకోగలుగుతాము. అలాగే మన పొలములోకి ఎలుకలు వచ్చి పంటను తినేస్తున్నాయి అనుకోండి, మనము జీవహింస నేరం అని చెప్పి మనం ఎలుకల్ని ఉండనిస్తామా? ఉండనివ్వం. ఎలుకల్ని చంపడానికి బోల్డ్ మార్గాలు ఉన్నాయి. ఎలుకలు మన ఇంట్లోకి వచ్చి మన బట్టలన్నీ తినేస్తున్నాయి, కొరికేస్తున్నాయి అనుకోండి, మనం చూస్తూ ఊరుకుంటామా? ఊరుకోం. దోమల్ని చంపుతాము, చీమలు కుడుతుంటే చంపుతాము, ఈగల్ని ఇసురుకుంటాము. ఎలుకలు సుంచులు ఏమన్నా వచ్చి మన పంటను మన బట్టల్ని పాడు చేసి తినేస్తుంటే వాటిని కూడా మనం హతమార్చడానికి ప్రయత్నం చేస్తుంటాము. అదేవిధంగా ఆత్మీయ జీవితంలో మనకు అడ్డొచ్చే వాటిని, మనల్ని ఎదుర్కొనే శత్రువులతో కూడా మనం యుద్ధం చేయాలి. యుద్ధం చేసి జయించాలి. పరీక్ష రాసి విజయాన్ని పొందాలి. జీవితాన్ని మనమేదో సులువుగా ఆవలించుకుంటూ చక్కగా సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ వండుకొని తింటూ ఇక ఇదే బతుకు అని అనుకోకూడదు. జీవితం గుండ్రంగా తిరిగేది కాదు. పొద్దున్నే లేవడం, పళ్ళు తోముకోవడం, స్నానం చేయడం, టిఫిన్ తినడం, టీవీ దగ్గర కూర్చోవడం, అన్నం వండుకోవడం, మళ్ళా పుల్లగా కారంగా ఏదో చేసుకోవడం, మళ్ళీ చప్పలించడం, 4 ఫోన్లు చేసుకోవడం, మళ్ళీ మధ్యాహ్నం న్యాప్ అంటారు, ఒడ్డుకెళ్ళడం అంటారే, కాసేపు 2 ఆవలింతలు ఆవలించి అయ్యా పిల్ల ఎలాగుందో అని అనుకోవడం, మళ్ళీ సాయంత్రం ఏదైనా పకోడీ చేసుకోవడం, మళ్ళీ 4 ఫోన్లు చేసుకోవడం, మళ్ళీ రాత్రి భోజనం చేయడం, మళ్ళీ 8 గంటలకు 9 గంటలకల్లా మంచం ఎక్కేయడం, మళ్ళీ పొద్దున్న మళ్ళీ ఇదే తంతు. క్రైస్తవ జీవితం అలా ఉండకూడదు. అది గుండ్రంగా తిరిగేదిగా ఉండకూడదు. కానీ ఒక ప్రారంభం ఉండాలి, ఒక ప్రయాణం ఉండాలి, ఒక డెస్టినీ అంటే ఒక గమ్యం పెట్టుకొని అక్కడకు మనం చేరాలి. ఎప్పుడు ప్రయాణం చేస్తూనే ఉండాలి. శత్రువుని ఛేదించుకుంటూ ధైర్యంగా ముందుకు సాగాలి. అడ్డొచ్చిన వారిని ఛేదించుకుంటూ, వారిని తప్పించుకుంటూ, అడ్డంకులన్నీ తొలగించుకుంటూ ముందుకు అలా మనం కనాన్లోనికి, ఆ తర్వాత పరలోకంలోనికి ప్రయాణం చేయాలి. ఇది ఒక జీవిత ప్రయాణం అని అనుకోవాలి. శత్రువును హతం చేయాలి. తర్వాత 4వ వచనంలో మరి మోషే దేవుడు ఆజ్ఞాపించినదంతా ప్రజలతో చెప్తున్నాడు. వాళ్ళ ఉద్దేశం కాదు, దేవుడు చెప్పిన దాన్నే మోషే చెప్పాడు. మోషే చెప్పిన దాన్ని ప్రజలు విన్నారు. అది మోషే మాట అనుకోకుండా అది దేవుని మాట అనుకోవాలి. ఎందుకంటే మోషే దేవుడు ఆజ్ఞాపించినదంతయు ప్రజలతో చెప్తున్నాడు. 5వ వచనంలో ఈ ధర్మశాస్త్రాన్ని వారు ప్రకటిస్తున్నారు. ఆరాధన అంటే ఏంటో మరి దేవుడు చెప్పాడు, దానిని భక్తులు ప్రకటించాలి. ఏదో వాళ్ళకు తోచినది రాసుకోకూడదు. రోమన్ క్యాథలిక్లు ఈ బైబిల్ని కాకుండా వారు సొంతంగా ఒక బైబిల్ రాసుకున్నారు.
దానిలో విగ్రహారాధన చేయకూడదు అనే మాట ఉండదు, ఎందుకంటే వాళ్ళు చేసేదంతా కూడా విగ్రహారాధనే. అసలు ఒక్క పొల్లు తీయొద్దు అని చెప్తే వాళ్ళు మొత్తం బైబిల్ తీసేసి సొంతంగా వాళ్ళకు అనుకూలంగా రాసుకున్నారు పుస్తకం. ఒక ఆమెను అడిగాను, విగ్రహారాధన తప్పు కదమ్మా, బైబిల్లో వద్దని ఉందంటే, మా కేథలిక్ బైబిల్లో లేదండి అంటే 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ తీసేశారు, ఏ రూపమునైనను మీరు చేసుకొనకూడదని. అంటే ఎంత ఘోరమైన పరిస్థితుల్లో చూడండి. వాళ్ళు దేవుడికి తలముక్కులు ఇస్తారట, కొబ్బరికాయలు కొడతారట, అగరొత్తులు వెలిగిస్తారట, కొవ్వొత్తులు వెలిగిస్తారట, ధూపం వేస్తారట, బొమ్మలకు నమస్కారాలు పెడతారట, పువ్వులు ఇస్తుతారట. ఇది హిందూ మతంలానే ఉంది కానీ అసలు దేవుని మార్గం దానిలో ఉన్నట్టు లేదు. కనుక కేథలిక్లు పరలోకము వెళ్ళరు. బొమ్మను పూజించి మరియను ఆరాధించి యేసు ప్రభుని చిన్ని బాలుడుగా చేసి ఈ వాక్యము కాక వేరొక వాక్యము రాసుకుని అనుసరించే వారు పరలోకము వెళ్ళరు, అక్కడికి వెళ్ళొద్దు. దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని మోషే చెబుతున్నాడు. సో మీరు నేను గ్రంథములో ఉన్న విధానాన్ని అనుసరించాలి. నాకు తోచింది నేను చెప్పకూడదు, నేను ఒక బుక్ రాయకూడదు, కూర్చోండి లేవండి ఇది చెప్పండి అది చెప్పండి. నో, దట్ ఈజ్ ఆల్ నాన్ సెన్స్. దేవుని వాక్య ప్రకారమే మనందరం అనుసరించాలి. కానీ దీనికి ప్రత్యామ్నాయంగా మళ్ళీ ఆరాధన పట్టిక, ఆరాధన విధానం దీనిలో ఉంది. మళ్ళీ నువ్వు ఇంకో బుక్ రాసి దాన్ని చదువుకుంటూ ఉండాలా? పెద్ద పెద్దవాళ్ళే, సంవత్సరాల తరబడి వాక్య అనుభవం ఉన్నవాళ్లే బాప్తీసం ఇవ్వాలంటే పుస్తకం చదవాలి, ప్రభు బల్ల ఇవ్వాలంటే పుస్తకం చదవాలి, భార్య భర్తలకి ప్రమాణాలు చేయాలంటే పుస్తకం చదవాలి. అయినా ఎల్కేజీ వాళ్ళు యూకేజీ వాళ్ళు చేసే పని అది. ఎందుకంటే ఆ పుస్తకంలో చదవకపోతే ఉద్యోగం ఓడబీకుతారట. ఏంటో పాపిష్టి జీవితం. మనకు ఒక వ్యక్తి మనల్ని శాసించకూడదు, ఒక మతము ఒక మిషన్ను మనల్ని శాసించకూడదు. దేవుని వాక్యము మనల్ని శాసించాలి. దేవుని వాక్యములో ఎలా ఆరాధించమని చెప్తున్నాడో అలా నేను చేస్తాను. కానీ నేను ఎవరో ఫాదర్లు మిషన్ స్థాపించిన వాళ్ళు చెప్పినట్లు చెయ్యను అని అనుకోవాలి. 6వ వచనంలో మన దేవుడైన యెహోవా మనకు ఇలాగూ సెలవిచ్చెను అని చెప్తున్నాడు. సో ఆయన సెలవిచ్చినట్లు మనము చేయాలి. 6-7 వచనాల్లో దేవుడు ఏమన్నాడంటే, హోరేబులో ఇలాగూ సెలవిచ్చాడు, ఈ పర్వతం వద్ద మీరు నివసించిన కాలము చాలును. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. చాలు చాలు, నిద్రపోయింది చాలు, అలసట తీర్చుకున్నది చాలు, దొంగ వేషాలు వేసిందంతా చాలు, బద్ధకం చాలు, ఇక లేవండి. కూర్చొని అలాగా ఉండిపోయారు. బాగుంది. ఉదయం లేవగానే మన్నా కురుస్తుంది, మంచినీళ్ళు కావాలనగానే అక్కడ బండలోంచి నీళ్లు ఇస్తున్నాడు. ఇది బాగానే ఉందని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉన్నది చాలు, ఇక్కడ మీరు నివసించిన కాలము చాలు, మీరు ప్రయాణమై కనాను దేశానికి వెళ్ళండి, మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్యమునకును అని అక్కడికి వెళ్ళండి అని చివరిలో 7వ వచనం చివరిలో వెళ్ళుడి అని చెప్తున్నాడు. సో మనము ఇక నేర్చుకున్నది చాలు అనుకోకూడదు. నాకు ఒకటి గమనించాను నా జీవితంలో, నేను పెద్దవాడిని అయ్యే కొలది దేవుని మార్గాలు బాగా అర్థం అవుతున్నాయి. నాకు స్టెబిలిటీలోకి వచ్చాను. ఓహో, దేవుని చిత్తం ఇదా. నేను తెలుసుకున్నది 1%, తెలుసుకోవలసింది ఇంకా 99% ఉన్నది అని అనుకుంటున్నాను. సో ఈ ప్రయాణంలో మనము కనాను అనుభవంలోనికి వెళ్ళాలి, యొర్దాను దాటాలి, తర్వాత ఎరుకో కోట గోడలను కూల్చాలి, యుద్ధము చేయాలి, ప్రమోషన్లోకి రావాలి, ప్రభువుకి సమీపంగా వెళ్ళాలి. ఇక చాలే బాప్తిస్మం తీసుకున్నాను, ఇక చాలే సంఘ సభ్యత్వము పొందాను, ఇక చాలే దేవునికి ఏదో కొంత కానుక ఇస్తున్నాను అని అనుకోకూడదు. దేవుడు ఆయుష్ ఇచ్చింది ఎందుకంటే ఆయన గురించి ఇంకా ఇంకా మనం ఎక్కువగా తెలుసుకోవడానికి. దేవుడు చెవిలిచ్చింది ఆయన వాక్యాన్ని వినడానికి, దేవుడు కళ్ళిచ్చింది ఆయన గొప్ప కార్యాలను చూడటానికి, దేవుడు హృదయం ఇచ్చింది ఇంకా ఎక్కువగా ప్రేమించడానికి. మనం ఒకవేళ నూతన సంవత్సరంలో నూతన తీర్మానం చేసుకోవాలనుకుంటే ఎలాంటివి చేసుకోవాలంటే, నేను బరువు తగ్గుతాను, నేను కష్టపడతాను, ఇవి కాదు చేసుకోవాల్సినవి. దేవా
అయోగ్యుడినైన నాకు ఇంకా ఎక్కువ ఆయుష్ పెంచావు, నేను నీ మార్గాలు బాగా తెలుసుకుంటాను అనుకోవాలి. నేను నిన్ను ఇంకా ఎక్కువ ప్రేమిస్తాను గతము కంటే ఇప్పుడు, నీ సంకల్పమును బాగా తెలుసుకుంటాను అని మనం దేవుణ్ణి అడిగితే దేవుడు మనకి ఇస్తాడు. సరిపెట్టుకోకూడదు. ఇవన్నీ ఆత్మీయమైన తలంపులు. మీరు ప్రయాణమై కనాను దేశానికి వెళ్ళాలి అంటే ఎక్కువ ఆస్తి సమకూర్చుకోవడానికి కాదు, క్రీస్తును ఎక్కువగా తెలుసుకోవడానికి, క్రీస్తుకు సమీపంగా రావడానికి మనం కోరాలి. కనాను అంటే దేవుడు ఇచ్చిన సమృద్ధి, ఆత్మీయమైన సమృద్ధి, ఆత్మీయమైన గ్రహింపు. పాలు అంటే వాక్యం, తేనె అంటే వాక్యం, అంతేగాని పాలు తేనెలు తినమని కాదు. ఓకే, 8వ వచనములో ఆ దేశమును మీకు అప్పగించాను, మీరు వెళ్ళి ఆయన ప్రమాణము చేసిన దేశాన్ని స్వాధీనపరచుకోండి. సో దేవుడు వాగ్దానం చేశాడు, ఇచ్చాడు, మీరు వెళ్ళి దాన్ని స్వాధీనం పరచుకోండి, క్యాప్చర్ చేసుకోండి. ఇప్పుడు ఎవరైనా మంత్రి గారు వచ్చి, ఇదిగో మీరు ఇంత కష్టంలో ఉన్నారు, మీ పొలం పండలేదు, నష్టపోయింది, ఇదిగో ప్రభుత్వం తరపున మీకు ఒక 50,000 నష్టపరిహారంగా ఇస్తున్నాము అని మంత్రి గారు చెక్ ఇచ్చారనుకోండి. మనము చెక్కును కలిగి ఉన్నాం, కానీ దాన్ని బ్యాంక్లో సబ్మిట్ చేయడం వల్ల ఆ డబ్బు మన చేతికి వస్తుంది. అమ్మ అన్నం పెడుతుంది, బిడ్డ ఏం చేయాలి? కలుపుకొని తినాలి. నువ్వే తినిపించంటే అంటే ఒకవేళ అవిటివాడు అనుకోండి, పోలియో చేతులు అనుకోండి, అప్పుడు అమ్మ తినిపిస్తుంది. కాళ్ళు చేతులు బాగున్నప్పుడు తినిపించమని అడగకూడదు, అవిటి వాళ్ళైతేనే అడగాలి. కానీ తినగలిగి ఉన్నప్పుడు వాళ్ళు ఆ పని చెయ్యాలి. అలాగే అక్కడ మీకోసం కనాను ఉన్నది, మీరు వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకోండి అని చెప్పినప్పుడు మనమే ప్రయాసపడి దాన్ని తీసుకోవాలి. బావిలో నీళ్లున్నాయి, ఆ నీళ్లను మనం చేదుకొని త్రాగాలి. ఏం చేయాలి? అమ్మో మా దగ్గర చేద లేదు, సమరయ స్త్రీ అంటదే, చేదుకోవడానికి నీకు చేద లేదు కదా, బకెట్ లేదు కదా, తాడు లేదు కదా, నువ్వెలాగా దాహం ఇస్తావు నాకు అని అడుగుతుంది. దేవుడు నీకు స్పూన్ ఫీడింగ్ చేయుడు, అరటిపండు ఒలిచి ఇందా తిను అని పెట్టాడు. నీకు నవలడానికి బద్ధకం, నోరు తెరవడానికి బద్ధకం, నీకు తెచ్చినా కూడా నీవు తీసుకోపోతే ఎలా? కొందరు ఇలాగే ఉంటారు, అమ్మ అన్నం పెట్టవే, అమ్మ స్నానానికి నీళ్లు పెట్టవే, అమ్మ ఈపు తోమవే, నువ్వు ఇలా అనుకోలేవా అంటే నీకు బొండు కరిగిపోద్దా? అమ్మో ఇలా అనుకుంటే నాకు నొప్పి పెడుతుంది. నువ్వు అన్ని రకాలుగా నువ్వు వంచాలి, బాడీని వంగోవాలి, తోముకోవాలి. మరి నీకు కాళ్ళు తోవేవాడు ఒకడో, నీకు ఈపు తోవేవాడో, నీకు తల అంటేవాడు ఒకడో, అది నీకు ఆరోగ్యం కాదు. నీ పనులు నువ్వే చేసుకోవాలి, నీ బట్టలు నువ్వే ఉతుక్కోవాలి, నీ బట్టలు నువ్వే ఆయన చేసుకోవాలి. వెళ్ళు, అక్కడ కనాను ఉంది, ప్రయాణం చేయి, ఇక చాలు, కూర్చున్నది చాలు, లే అంటున్నాడు. అలాగే ఆత్మీయంగా ఎవరి భక్తిని వారే సాధకం చేసుకోవాలి. గతంలో కంటే ఇప్పుడు నీవు ప్రభువుకి సమీపంగా రావాలి, దేవుని మార్గాన్ని బాగా తెలుసుకోవాలి. తప్పు బోధకులు చెప్తుంటే నో అది దేవుని మార్గం కాదు, దేవుని మార్గం ఇది అని మనం గ్రహింపులోకి రావాలి. ఆరాధన అంటే దేవుడిచ్చిన ఆత్మీయమైన ఆశీర్వాదాలని స్వాధీనపరచుకోవడమే. దేవుడైన యెహోవా మిమ్మును విస్తరింపచేస్తాడు గనుక మీరు విస్తరించి ఉన్నారు. 10వ వచనంలో దేవుడు విస్తరింపచేస్తేనే మనము విస్తరింపబడగలము అనుకోవాలి. సో ఆయన ఇవ్వాలి, మనం తీసుకోవాలి. ఆయన విస్తరింపజేయాలి, మనము విస్తరింపబడాలి. అంతే, అలా అనుకోవాలి. సో దేవుడు విస్తరింపచేసేవాడు, దేవుడు ఇచ్చేవాడు, నా ఆధారం అంతా దేవుడే, నా భవిష్యత్ అంతా దేవుడే. నేను దేవుణ్ణి స్తుతించి దేవుని ద్వారా మేలు పొందుతాను. నేను దేవునికి కృతజ్ఞత చూపించి నేను ఆయన ద్వారా ప్రోస్పర్ అవుతాను. ఇంగ్లీష్లో ప్రోస్పర్ అంటే, ప్రోస్పరిటీ అంటే దీవెన, దీవించబడడం. సో దేవుడు నన్ను దీవించాలి, దేవుడు నన్ను ప్రమోట్ చేయాలి, దేవుడు నాకు శాంతిని ఇవ్వాలి, సంతానం ఇవ్వాలి, డెవలప్ చేయాలి.
దేవుడు నన్ను ఆపదల నుండి కాపాడాలి, ఆయన కాపాడితే నేను కాపాడబడగలను అనే విశ్వాసంతో ఎప్పుడూ ఉండాలి. మన ప్రయత్నాలు చేయాలి, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏమనుకోవాలంటే, దేవా నీవు ఆయుష్ ఇస్తే నేను బ్రతకగలుగుతాను. మనము భోంచేసేటప్పుడు దేవుడు నన్ను బలపరిస్తే నాకు బలం వస్తుంది, నా ఆధారం అంతా దేవుడు అని మనం ఆయన మీద ఆధారపడాలి. మన పిల్లలకు కూడా మనం చెప్పాలి, నేనేదో జీతం తెస్తున్నాను మీరు పోషింపబడుతున్నారు అని నా మీద ఆధారపడకండి, దేవుడు నిన్ను నన్ను మనల్ని పోషించేవాడు అని మనం మన పిల్లలకు నేర్పాలి. ఓ పిల్లలారా, మీకు ఆధారం డాడీ కాదు, ఎవరు? దేవుడు అని మనం వారికి నేర్పాలి. సో దేవుడు వారిని విస్తరింపచేసిన మూలానే వారు 20 లక్షల మంది అయిపోయారు. ఎంతమంది అయ్యారు? ఈ 40 సంవత్సరాల్లో వారి ఎక్కువ మందిగా దేవుడు వారిని చేశాడు. 11వ వచనంలో మీ దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను ఎక్కువ చేసి మిమ్మును ఆశీర్వదించాడు అని చెప్పాడు. సో జనసంఖ్య ఎక్కువ అవ్వాలన్నా కూడా ఎవరు చేయాలి? దేవుడు. మీకు మనవలు పుట్టాలంటే, మీ పిల్లలకి సంతానం కలగాలంటే, మీ వంశాన్ని వృద్ధి చేయాలంటే దాన్ని చేసేది ఎవరు? దేవుడు. సో మనం ప్రతిదానికి ఎవరి మీద ఆనుకోవాలి? మనసులో దేవుడు మమ్మల్ని అభివృద్ధి చేయాలి, దేవుడు మమ్మల్ని విస్తరింప చేయాలి అని మనం అనుకోవాలి. మనసులో ఆధారమంతా దేవుడు. ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తీరుస్తున్నాడు. ఆయన ఇవ్వాలి, నేను తీసుకోవాలి, అలాంటి ఉద్దేశముతో ఉండాలి. మనము పనికి మాలిన ప్లాన్స్ వేయకూడదు. దేవుడు లేని ప్లాన్ను అది దండుగా. ఇంగ్లీష్లో సామెత ఉంది, మ్యాన్ ప్రపోజెస్ అండ్ గాడ్ డిస్పోజెస్ అని. అంటే మనిషి అనుకుంటాడు, దేవుడు దాన్ని జరగకుండా చేస్తాడు. ఆయన ఇవ్వాలని మనం అనుకుంటే ఆయన తప్పక మనకు తగిన సమయంలో అనుగ్రహిస్తాడు. మరి అబ్రహాము ఒక్కడే, కానీ పెక్కుమంది అగునట్లు చేసింది ఎవరు? దేవుడే. ఆయనకు ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబుకి 12 మంది కుమారులు, 12 మంది కుమారులు 12 లక్షల మంది అయ్యేలా చేశాడు. దేవుడు చేయగలడు. మీ సంతానమును లెక్కకు ఇసుక రేణువుల కంటే హెచ్చు అగినట్లుగా చేస్తానన్నాడు. ఇక 9 వచనము 12 వచనాల్లో సహకారులను ఇమ్మని అడుగుతున్నాడు. భక్తులు ఒక్కరే అన్ని భరించలేరు. అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి, కష్టము, భారము, వివాదము ఎట్లు భరింపగలను అని. దాన్ని భరించడానికి కొందరిని నియమించినట్టు మనం చూస్తాం. 13, 14, 15 వచనాల్లో జ్ఞాన వివేకము కలిగి ప్రసిద్ధి చెందిన మనుష్యులు, వారిని మీ మీద నియమిస్తాను అని చెప్పాడు. ప్రజలు 14వ వచనంలో మోషే చెప్పిన మాట విని ఒక మాట అన్నారు. ఏమన్నారు చూడండి, నీవు చెప్పిన మాట చొప్పున చేయుట మంచిదని నాకు ఉత్తరం ఇచ్చితిరి. నాకు చెప్పండి, నీవు చెప్పిన మాట చొప్పున చేయుట మంచిది. మనం మంచి పదాలని ఎంచుకుంటున్నాం, భలే ఉంది కదా ఈ మాట అనిపిస్తుంది. సో మోషే చెప్పినట్లు వాళ్ళందరూ చేశారు. మోషేని దేవుడు వారికి నాయకుడుగా ఇచ్చాడు. మోషే యొక్క నాయకత్వంలో ప్రజలందరూ ఈ 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తూ వచ్చారు. దేవుడు మోషేకి చెప్పేవాడు, మోషే ఏమో ప్రజలకు చెప్పేవాడు. ప్రజలందరూ చెప్తున్నారు, నువ్వు చెప్పిన మాట చొప్పున మేము చేస్తాము అని చెప్తున్నారు. సో మనం కూడా ఆ మాట అనడం మంచిది. సో మోషే, నీవు చెప్పిన మాటలన్నీ నీవి కాదు, దేవుని మాటలు విని నీవు మాకు చెప్పావు గనుక నీవు చెప్పిన మాట చొప్పున మేము చేస్తాము అని అన్నారు. ఏంటి అంటే వాళ్ళు 15వ వచనంలో ఒక నాయకత్వము కలిగి ఉండాలని అనుకున్నారు. న్యాయాధిపతులను నియమించారు. ఎవరెవరిని? 1000 మందికి ఒకరిని, తర్వాత 100 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 10 మందికి ఒకరిని. దేవుడు అలాంటి బాధ్యతను కలిగి ఉండమని చెప్పాడు. వారు దేవుడు చెప్పినట్లు
చేశారు. మనం చెయ్యం. మనకి మన ఇష్టం వచ్చినట్లు చేస్తాం కానీ దేవుడు చెప్పినట్లు చెయ్యం. అందుకనే మనం పోగొట్టుకుంటాం దేవుని ప్రేమను, దేవుని ఆశీర్వాదాలని పోగొట్టుకుంటాం. ఓ మోషే, నువ్వు చెప్పినట్లు ప్రజలు చేస్తే వారికి నేను కనాను సమృద్ధిని ఇస్తాను. సో దేవుడు చెప్పిన దాన్ని భక్తులు మనకు చెప్తారు. ఇది ఆరాధన, ఇది ప్రార్థన, ఇది విధానము. దేవుడు సెలవిచ్చున్నదేమనగా, యెహోవా సెలవిచ్చున్నదేమనగా అనే మాట మనం రాసింది భక్తులే, కానీ సెలవిచ్చింది ఎవరు? దేవుడు. ఆయన చెప్పిన దానిని మోషే నమ్మకముగా తెచ్చి ప్రజలకు చెప్పాడు. ఇలా నాయకులను నియమించండి, న్యాయాధిపతులను నియమించండి అని చెప్పగానే వారు నువ్వు చెప్పినట్లు మేము చేస్తాము అన్నారు. సో మనము మరి భక్తులు చెప్పినట్లు దేవుని మార్గాన్ని మనం చేయాలి. తర్వాత 16వ వచనం చూస్తే, వ్యాజ్యములను తీర్చి న్యాయమును బట్టి తీర్పు తీర్చాలి అని చెప్పాడు. మీరు లంచము తీసుకోవద్దు, న్యాయమును విచారించి మీరు తీర్పు తీర్చండి అని అన్నాడు. 17వ వచనంలో అల్పుల సంగతి, ఘనుల సంగతి పక్షపాతము లేకుండా వినాలి. అల్పులను త్రోసిపుచ్చి ఘనులకు పెద్దపీట వేసి ఘనులకు అనుకూలంగా మీరు తీర్పు చెప్పకూడదు. న్యాయమును బట్టి తీర్పు తీర్చండి, పక్షపాతము లేకుండా వినండి. కానీ చివరిలో న్యాయపు తీర్పు దేవునిదే అంటున్నాడు. ఎంత చక్కని మాటో. పక్షపాతము ఉండకుండా వినాలట. దేవుని సేవకులు ఎప్పుడూ పక్షపాతం చూపకూడదు. డబ్బు ఇచ్చిన వారిని ఒకలా, ఇవ్వలేని బీదలను మరొకలా ఎప్పుడూ చూడకూడదు. దశమ భాగాలు కలిగి ఉన్న వాళ్ళే స్టేజ్ మీదకు రండి అనగానే పెద్దేళ్ళ పోజుగా ఒక పువ్వుల కవర్ ఒకటి పట్టుకొని మేం కాబట్టి దశమ భాగం ఇస్తున్నామని వచ్చేస్తారు స్టేజ్ మీదకి. స్టేజ్ మీదకి వచ్చి మళ్ళీ పోజు, మమ్మల్ని చూస్తున్నారా లేదా, ఇలాగ అనడం. ఎంత దరిద్రం నడుస్తుందో అక్కడ. దేవుడి పాట, పాస్టర్ గారి చీమిడి ముక్కు తుడుచుకున్న హ్యాండ్ కర్చీఫ్ 100 రూపాయలు ఎవరు తీసుకుంటారు? పాస్టర్ గారు సంతకం పెట్టిన క్యాలెండర్ 10,000 ఎవరికి కావాలి? ఆ క్యాలెండర్ మీ దగ్గర ఉంటే చాలు. దీవెన్లు అనగానే వాడు అంటాడు నేను కొంటాను 50,000. ఇంకెవరన్నా ఉన్నారు ధనవంతులు 60,000. పాస్టర్ గారు సంతకం పెట్టిన క్యాలెండర్ 70,000, 1,00,000కి వెళ్ళిందట మొన్న ఒక క్యాలెండరు. ఎంత దుండగులండి వీళ్ళు, ఎంత దొంగలు దోచుకుంటున్నారు. న్యాయమును బట్టి తీర్పు తీర్చండి న్యాయాధిపతులారా, న్యాయమును బట్టి వ్యాజ్యము తీర్చండి, పక్షపాతము లేకుండా వినండి. అల్పులేంటి ఘనులేంటి దేవుడి దృష్టిలో అందరూ సమానులే. న్యాయపు తీర్పు దేవునిదే, మనుషుని ముఖమును చూచి భయపడొద్దు అని చెప్పాడు. ముఖాన్ని బట్టి తీర్పు తీర్చేది ఏమో మనుషులు, కానీ హృదయాన్ని బట్టి ప్రతిఫలం ఇచ్చేది దేవుడు అట. సో మనం ఎప్పుడు అలా భ్రమపడకూడదు, మనుషుని ముఖమున చూచి భయపడకూడదు. మీకు అసాధ్యమైన కఠినమైన వ్యాజ్యాన్ని నా దగ్గరికి తీసుకురండి, నేను దానిని విచారిస్తాను అని చెప్పాడు. 18వ వచనంలో మీరు చేయవలసిన సమస్త కార్యములను గురించి మీకు నేను ఆజ్ఞాపిస్తాను. ప్రార్థన ఎలా చేయాలో నేను చెప్తాను, ఆరాధన అంటే ఏంటో నేను చెప్తాను. నేను చెప్పిన దాన్ని పౌలు లేక మోషే వంటి ప్రవక్తలు మీకు చెప్తారు. నేను ఆజ్ఞాపించినట్లు సమస్త కార్యములను చేయుడి. కనుక మనం చేయవలసిన సమస్త కార్యాలు ఆయన ఆజ్ఞాపిస్తాడు. సో గ్రంథములో రాసి ఉన్నట్టు మనం ఏదైనా చేయాలి. సువార్త అంటే ఏంటో అపోస్తలులు చేశారు, వారు చెప్పినట్లు మనం చెప్పాలి. నాకు తోచింది నేను చెప్తే నేను శాపగ్రస్తుని అవుతాను. కానీ అపోస్తలుల ద్వారా అధికారం ఇవ్వబడిన, తాళపు చెవులు ఇవ్వబడిన అపోస్తలులు వేసిన పునాది మీద మనము కట్టుకోవాలి, కానీ మనకు తోచినట్లు చేయకు. ఇక 19వ వచనంలో మనము సాగి మన దేవుడు మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహారణ్యములో నుండి వచ్చి ఇక్కడకు చేరాలి అని చెప్తున్నాడు. ఆ మాటలన్నీ వింటుంటే మనం కూడా ఆత్మీయమైన ఇశ్రాయేలుము కదా,
గత కాలమంతా ఘోరమైన మహారణ్యము కదా, దానిలో నుండి వచ్చాము, ఇక్కడకు చేరాము. అది ఎలాంటి ప్రదేశము? ఘోరమైన మహారణ్యము. అరణ్యములో ఏముంటుంది? ఏమంటే మంచి పరుపు ఉంటుందా? అరణ్యములో మంచి లైటు, మంచి అట్మాస్ఫియరు ఉండదు. అరణ్యం అంటేనే దారి తెన్ను లేకపోవడం, అరణ్యం అంటేనే గమ్యము తెలియకపోవడం. సో ఇలాంటి భయంకరమైన పరిస్థితులు గుండా దేవుడు మనలను తీసుకుని వచ్చాడు. మొత్తం మీద మనం దేవుని కృప వల్ల ఇక్కడి వరకు చేరుకున్నాము అనాలి. చెప్పండి, మీరు వేసుకున్న టాబ్లెట్స్ వల్ల మీరు జీవంతో ఉన్నారా, లేక దేవుడు ఉంచాడా? గుడ్. లేక మీ సామర్థ్యం వల్ల ఇక్కడి వరకు నెట్టుకొచ్చారా? ఎన్నో పోరాటాలు ఛేదించుకొని వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి మొత్తం మీద మనం ఏమంటారు, గెట్ ఆన్ అయిపోవడం అంటారు. గెట్ ఆన్ అంటే మొత్తం మీద మేము సర్వైవ్ అయిపోయాం, మొత్తం మీద మేము నెట్టుకొచ్చాం అంటే దట్ ఈజ్ నాట్ యువర్ పొటెన్షియల్. దేవుడిచ్చిన బలము ద్వారా మనము రాగలిగాం, కానీ మనదేమీ కాదు. అలా ఒప్పుకోవాలి. సో మనము దేవుని స్తుతించడానికి కొన్ని కారణాలు మనం చూద్దామని చెప్పుకున్న దానిలో నుండే దేవుడు గతంలో ఎన్నో దినముల జీవిత ప్రయాణములో మనకు తోడై ఉన్నాడు. 365 days అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఏమంటే 365 రోజులు అంటే అది మాటలా? ఎన్ని శ్రమలు ఎదుర్కొంటూ మనం వచ్చాం, ఎంత కన్నీరు కార్చాం, ఎన్ని తిట్లు కాసాం, ఒంటరిగా ఎన్ని ఇబ్బందులు పడ్డాం. కొంతమందికి క్రొత్త రోజు వచ్చిందంటే భయం, ఎలా గడుస్తుందో ఈవేళ అనే భయంతో. సో దేవుడు మనలను ఈ ప్రయాణంలో ఇక్కడి వరకు తోడుకొని వచ్చాడు, తోడై ఉన్నాడు. ప్రయాణము గురించి 2వ వచనములో 11 దినముల ప్రయాణము, 12 మాసముల ప్రయాణము దేవుడు మనకు తోడై వచ్చినందుకు దేవునికి మనం తప్పక స్తుతులు చెల్లిద్దాం. 5వ వచనములో మోషే వంటి భక్తుల ద్వారా దేవుడు తన ధర్మశాస్త్రాన్ని మనకు ఇచ్చాడు. 6వ వచనములో దేవుడైన యెహోవా మనకు ఇలాగూ సెలవిచ్చాను అంటే మనకు ఒక హెడ్ ఉన్నాడు, మనకొక నడిపించేవాడు ఉన్నాడు, మనకొక దేవుడు ఉన్నాడు, మనకొక గైడ్ ఉన్నాడు. ఆయన మనలను తన చిత్తానుసారంగా నడిపించాడు, తన వాక్యమును మనకిచ్చాడు, ఆయన సెలవిచ్చాడు. లెట్ దేర్ బి లైట్ అన్నాడు, అంటే వెలుగు కలుగును గాక అన్నాడు. వెంటనే ఏమైంది? వెలుగు కలిగింది. విడుదల కలుగు గాక అన్నాడు, గనుకనే మనం విడిపించబడ్డాం. మన సామర్థ్యం కాదు, ఆయన సెలవిచ్చాడు గనుక మనం జీవంతో ఉన్నాం. ఆయన సెలవిచ్చాడు గనుక సాతాను వదిలేశాడు. బాబు ఈ మనిషి నీకు కావాలా, తీసుకో అని వదిలేశాడు. లేకపోతే వాడు కబంధ హస్తాల్లోంచి మనం ఎంత గింజుకున్నా వస్తామా? మనం లిల్లీ పుట్లాగా ఇంత ఉన్నాం అనుకోండి, వాడి చెయ్యి ఇంత పెద్దదనుకోండి, మనం ఈ విరేలంతగా మనల్ని పట్టుకొని ఇలా నొక్కేస్తే చచ్చిపోతాం. చీమని ఇలా అంటే ఏమైపోద్ది? చీమ చచ్చిపోద్ది. మనం అంత చిన్నిగా ఉన్నాం. అయితే దేవుడు వాడు తల పట్టుకున్నాడు. అరే నీ తల బదలు కొట్టేరా లేదా నువ్వు వదిలేస్తావా? ఆ క్యాండిడేట్ నా బిడ్డ వదిలే అనగానే బాబు నన్నేం చేయి కానీ మనలను అలాగా వదిలేశాడు. అందుకనే మనం సర్వైవ్ అయ్యాం, బ్రతికి బట్ట కట్టాం, జీవముతో ఉన్నాము, సంతోషముతో ఉన్నాము. ఆయన సెలవిచ్చాడు. 7వ వచనములో అరణ్యము ప్రయాణములో తోడై ఉండి మనలను కనాను దేశానికి నడిపించాడు. కనాను అంటే సమృద్ధి, ముందుకు తీసుకురావడం. 20వ వచనంలో కూడా అప్పుడు నేను మన దేవుడైన యెహోవా మనకి ఇచ్చుచున్న అమోరీయుల మన్యము దేశమునకు వచ్చి ఉన్నాము. దేవుడు ఇచ్చిన దేశమునకు మనము వచ్చి ఉన్నాము. ఆలోచించండి, దేవుడు నడిపించిన దేశమునకు మనం వచ్చాము, దేవుడు ఇచ్చిన దానిని మనము పొందాము. వాట్ ఎవర్
ఆరోగ్యం కానివ్వండి, డబ్బు కానివ్వండి, ప్రమోషన్ కానివ్వండి. ప్రమోషన్ అంటే గతంలో ఉన్న గుంతలో నుండి మనము బయటకు రావడం, అశాంతిలో నుండి బయటకు రావడం, నెమ్మదిలోనికి రావడం, అమ్మయ్య అనుకోవడం, ఉత్కంఠలో నుండి గలిబిలిలో నుంచి బయటికి రావడం. ఇది దేవుడు మనలను తెచ్చాడు అని దేవునికి మనం స్తుతులు చెల్లిద్దాం. ఈ ప్రయాణం అంతా తోడై ఉన్నాడు, సమృద్ధి ఇచ్చాడు. 8వ వచనంలో ఈ దేశాన్ని మనకు ప్రమాణం చేసి మనకు అప్పగించాడు. అక్కడున్న మాటలు మీరు అండర్లైన్ చేసుకుంటే ఎస్, నిజమే. ఈ సంతోషమును దేవుడిచ్చాడు నాకు, ఈ సంపదను దేవుడిచ్చాడు నాకు అని మనం చెప్పగలగాలి. ఆయన మనకు అప్పగించాడు, ప్రమాణము చేసి అప్పగించాడు, వాగ్దానం చేశాడు, తప్పక వాళ్ళకి ఇచ్చాడు. సో దేవుడు అలాగే మనకు ఎన్నో వాగ్దానం చేశాడు, మనకి ఇచ్చాడు. గనుక దేవునికి స్తోత్రములు చెప్పాలి. దేవా, నీవు వాగ్దానం చేసినట్టుగానే నాకు దయచేశావు, సంతోషం ఇచ్చావు, సమాధానం ఇచ్చావు, సంపద ఇచ్చావు, సమృద్ధి ఇచ్చావు, నా అవసరాలన్నీ తీరుస్తున్నావు, ఆరోగ్యం ఇచ్చావు, నా అంతట నేను నడుచుకొని నీ సన్నిధికి రాగలిగిన బలమును ఇచ్చావు. శ్రమలు వచ్చినాయి, నాకు చాలా కష్టంగా గడిచింది, కానీ చనిపోలేదు, బ్రతికున్నాను. దేవా నీకు స్తోత్రాలను. తర్వాత 10వ వచనంలో దేవుడు మనల్ని విస్తరింపు చేశాడు కనుకనే మనము విస్తరించాము అనగా 11వ వచనంలో ఎక్కువ చేసి ఆశీర్వదించాడు. ఏం చేశాడట అంటే ఇతరులకు లేని దాన్ని మీకు ఇచ్చాడు. దేవుడే మిమ్మల్ని విస్తరింపచేసిన మూలన మీరు విస్తరించబడ్డారు అనే మాటను దేవుడు మోషే ద్వారా తెలియపరుస్తున్నాడు. ఆ పదాలు మనం కూడా తీసుకుంటే, మనం అన్యులం అనుకోండి, మనం యూదులం కాదు, కానీ వాళ్ళకి ఇచ్చిన కృపను దేవుడు మనకును ఇచ్చాడు. అసలు బిడ్డకు ఇచ్చిన తండ్రి పెంపుడు బిడ్డకు కూడా, ఇదిగో నీకు కూడా, నాన్న నేను నీకు పుట్టలేదు కదా, మరి నాకు సమానంగా ఎలా ఇస్తావు? నీవు పుట్టకపోయినా నేను నిన్ను దత్తత తీసుకున్నాను గనుక ఇదిగో నీకు ఒక 50%, అసలు కొడుక్కి 50% అని చెప్పి విగ్రహాలు, దేవతలు పూజలు చేసి వాగ్దాన నిబంధనలు లేని అన్యులైన మనకు దేవుడు అట్టి భాగ్యమును ఇచ్చాడు. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ, నేను నిన్ను ఎలాగ నీకు కృతజ్ఞత ఇవ్వగలను? కనాను వంటి సమృద్ధిలోకి నన్ను తీసుకువచ్చావు, నేను యోగ్యురాలను, యోగ్యుణ్ణి కాను అని మనం దేవుణ్ణి స్తుతిద్దాము. కష్టము, భారము, వివాదము ఆయనే భరించాడట. 3 మాటలు ఉన్నాయి అక్కడ: కష్టము, భారము, వివాదము. ఇది మన స్టోరీయే. ఎంత కష్టపడాము, ఎన్ని భారాలు భరించాము, ఎన్ని వివాదాలు, గొడవలైనవి, ఆయనే అన్నీ భరించాడు. 17వ వచనంలో అంటున్నాడు, న్యాయపు తీర్పు నాదే, నేను దానిని విచారించెదను. మోషే పలికిన మాట అయినా దాన్ని దేవుడు పలికిన మాటగా మనం తీసుకుందాం. సో దేవుడు దానిని విచారించాడు. ఎవరు అంటే మన వల్ల అవ్వదు కనుక దేవుడు దాన్ని రిస్క్ తీసుకున్నాడు. నువ్వు చేయలేకపోతున్నావా, నేను చేస్తాను అని తీసుకున్నాడు. నీ వల్ల అవ్వడం లేదా, నేను చేస్తాను అని. కష్టము, భారము, వివాదము ఆయనే భరించాడు, ఆయనే విచారించి న్యాయపు తీర్పు తీర్చాడు అని అక్కడ ఉన్న పదాలని మనం ఉపయోగించుకుని దేవుణ్ణి స్తుతిద్దాం. ఇంకా లాస్ట్లో 22వ వచనంలో చూసుకుంటే, అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుషులను పంపుదము, వారు మన కొరకు ఆ దేశమును వేగు చూచి తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గూర్చి, మనము చేరవలసిన పురములను గూర్చి మనకు వర్తమానము చెప్పుదురు. ఇది చదవగానే మీకు ఎవరన్నా గుర్తొస్తున్నారా? ఏదైనా వాక్యం జ్ఞాపకం వస్తుందా? నేను మీకంటే ముందుగా వెళతాను, మరలా వచ్చి మిమ్మల్ని అక్కడ ఉండడానికి తీసుకెళ్తాను. ఎవరన్నారు? సో యేసు ప్రభు అన్నాడు, నేను రాజ్యము సంపాదించడానికి వెళుతున్నాను, రాజ్యమును సంపాదించిన తర్వాత మీ కొరకు గృహములు నిర్మించిన తర్వాత నేనుండు స్థలములో మీరును ఉండులాగన నేను వచ్చి నా యొద్ద ఉండడానికి మిమ్మల్ని తీసుకెళ్తానని ప్రభు చెప్పాడు.
అంటే కనాను అనేది పరలోకానికి ఒక విధంలో సూచనగా ఉంది. సో ఇశ్రాయేలీలు ఐగుప్తులోంచి బయటకు వచ్చి కనాను చేరినట్లు దేవుడు మనల్ని కూడా పాప లోకములో నుండి పాప దేశములోంచి మన మనస్సు మార్చి అరణ్యములో మనకు తోడై ఉండి మోషే వంటి భక్తులను ఇచ్చి భక్తిని నేర్పి తన ఏర్పాట్లో తెచ్చుకొని మొత్తం మీద మనలను కనానులోకి ప్రవేశపెడుతున్నాడు. సో ఇశ్రాయేల్ ప్రజలను కనానులో ప్రవేశపెట్టే ముందు వేగు చూడటానికి కాలేబు వెళ్ళాడు. కేలెబ్ అంటారు ఇంగ్లీష్లో. ఆ కాలేబు వెళ్ళి వేగు చూసి వచ్చి మంచి పట్టణం దేవుడు మనకి ఇస్తాడు రండి అని తీసుకొని వెళ్ళినట్లు యేసు ప్రభువు కూడా మన కోసం తిరిగి వస్తానని వాగ్దానం చేశాడు. ఎంత మంచి పోలికో చూడండి. ఏనాడో ద్వితీయోపదేశ కాండములో దేవుడు పలికిన మాటను యేసు ప్రభు ఇప్పుడు చెప్తున్నాడు. నేను ఒక దేశానికి వెళుతున్నాను వేగు చూడటానికి, అక్కడ మీకు స్థలమును సిద్ధపరచడానికి వెళుతున్నాను, నేను వచ్చి మళ్ళా మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళుతాను. సో వాళ్లకు కాలేబు ఈ మాట చెప్పాడు. అయితే మనకు ఈ మాట ఎవరు చెప్పారు? యేసు ప్రభు చెప్పాడు. సో కాలేబు వాళ్ళకి మంచి సమాచారం తెచ్చాడు. యేసు ప్రభు మనం పరలోకము వెళ్ళనై ఉన్నాము. మనకంటే ముందు ఎవరు వెళ్ళారు? ప్రభు వెళ్ళాడు. అబ్రహాం వెళ్ళలేదు, దావీదు వెళ్ళలేదు, యేసు ప్రభు వెళ్ళాడు. వెళ్ళి మనకు స్థలమును సిద్ధపరుస్తున్నాడు. ఎందుకు? మనమును ఆయనతో పాటు ఆయన రాజ్యములో ఉండాలని ఆయన మనకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు. మరి మనలో ఎంతమంది అక్కడ ఉంటామో, ఎంతమంది తప్పిపోతారో, ఎంతమంది మధ్యలోనే వదిలేస్తారో, ఎంతమంది మొత్తం మీద అన్ని ఛేదించుకొని శోధనలు శ్రమలు ఈ కులము మనుషులు అన్ని ఛేదించుకొని ఆయన రాజ్యంలో వెళ్ళి నిరంతరము అక్కడ మనం జీవిస్తాము. దేవుడిచ్చిన ఈ నిరీక్షణను గురించి మనం దేవునికి స్తుతులు చెల్లిద్దాం. 20వ వచనంలో మన దేవుడు మనకిచ్చిన మన్యమునకు మనము వచ్చి ఉన్నాము. అందరు చెప్పండి, మన దేవుడు మనకిచ్చిన మన్యమునకు వచ్చి ఉన్నాము. మన్యం అంటే కొత్త సంవత్సరం అనుకుందాము. 21లో ఇదిగో దేవుడు ఈ దేశమును నీకు అప్పగించి ఉన్నాడు. ఎవరు అప్పగించారు? ఇట్ ఈస్ గాడ్ గివెన్ బ్లెస్సింగ్. వాట్ ఆల్ వీ హ్యావ్ ఈజ్ గాడ్ గివెన్ బ్లెస్సింగ్. దేవుడు ఇవ్వబట్టే మనం పొందాము ఈ ఆయుష్, ఈ ఆరోగ్యము, ఈ నెమ్మది, ఈ రాబడి. ఇదంతా ఎవరిచ్చారు? సో దేవుడు మన నుండి డబ్బు ఏమీ అడగట్లేదు. ఆయన మన నుండి అడిగేది ఒక కృతజ్ఞత. ఇది నీ వల్ల జరిగింది గనుక నీకు స్తోత్రాలని అనడమే. దానిని స్వాధీనపరచుకునుము, భయపడకము, అధైర్యపడకము అని మనలను ధైర్యపరిచాడు. మనకంటే ముందుగా ఒక మనుష్యుని పంపాడు వేగు చూడటానికి. వారు మన కొరకు ఆ దేశమును 22వ వచనంలో వేగు చూచి తిరిగి వచ్చారు. ఎవరి కోసం? మన కొరకు. వేగు చూడడం అంటే చాలా రిస్క్. ఆ యెరికో రాజు కాలేబును చంపేయాలనుకున్నాడు, కానీ దేవుడు కాపాడాడు. అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గూర్చి మనకు వర్తమానము చెప్పుదురు. 22వ వచనం చదువుకుంటే తెలుస్తుంది మీకు. నేను చదువుతున్నప్పుడు మీరు దాన్ని చూసినప్పుడు అర్థమవుద్ది. ఓ ఎస్, పాస్టర్ గారు చెప్పిన పాయింట్ ఇక్కడ ఉంది. అవునవును. మళ్ళీ చదువుతాను చూడండి 22లో. మనకంటే ముందుగా ఒక మనిషిని పంపెదము, ఆ మనుషుడే యేసు ప్రభు. వారు మన కొరకు ఆ దేశమును వేగు చూచి తిరిగి వస్తారు. ప్రభు రానై ఉన్నాడు. అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గూర్చి మనకు ఏం చెప్పుదురు? వర్తమానము చెప్పుదురు. ప్రభువే చెప్పాడు, నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని అక్కడికి నేను తీసుకెళ్తాను. ఈ పాలు తేనెలు వాళ్ళు తాగారు, దానికంటే అమూల్యమైన అమృతం దేవుడు మనకు ఇచ్చాడు. నిత్య జీవము మనము అనుభవించాము. నిత్య జీవము మనకు దేవుడు వాగ్దానము. ఇంకేం కావాలండి? కొత్త బట్టలు కావాలా?
కొత్త బట్టలు లేకపోయినా పర్వాలేదు, నాకు దేవుడు నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడు. బట్టలు గొప్పవా లేక నిత్య జీవం గొప్పదా? తినగా అరిగిపోయే బిర్యానీ గొప్పదా లేకపోతే దేవుని సమాధానం గొప్పదా? వాళ్ళకు అవన్నీ ఉన్నాయి, మనకు లేకపోయినా దేవుడు మనకు కనాను వంటి సమృద్ధి, సంతోషము, సమాధానము, పాలు తేనెలు కంటే, పాలు అంటే వాక్యము, తేనె అంటే జుంటి తేనె ధారల కంటే నీ వాక్యము మధురమైన వాక్యమును దేవుడి. మీకు పాలు తేనెలు కావాలా లేకపోతే దేవుని వాక్యం కావాలా? దానికంటే మధురమైనది దేవుడు మనకు ఇచ్చాడు. ఈ మేళ్ళన్నీ మనం భక్తులు వివరిస్తున్నప్పుడు మనం వినినప్పుడు వావ్, రియలీ గ్రేట్, ఇది దేవుని ఆశీర్వాదం, ఇది దేవుని కృప అని పులకరించిపోయినట్టు మనం దేవునికి స్తుతులు చేద్దాం. సర్వోన్నతుడైన దేవా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధి, నీ మహోన్నతమైన జాలిగల, ప్రేమగల, దయగల నామమునకు కృతజ్ఞత స్తుతులు తండ్రి. నేను ఈనాడు నీ సన్నిధిలో నిలబడి నీవు చేసిన మేళ్ళన్నిటి కొరకై నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన. నా గుండె అంతా కృతజ్ఞతతో నిండి ఉన్నది. నీవు చేసిన మేళ్ళు ఎంత గొప్పవి నాయన. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు చేసిన మేలు కంటే అధికమైన మేలు నాకు చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. 1000 నోళ్ళ నిన్ను స్తుతించినా నేను రుణం తీర్చుకోలేను తండ్రి. ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, అనారోగ్యాలు, భయము, వాటన్నిటి నుంచి విడిపించినందుకు స్తోత్రాలు. నేను నీ వాక్యం ద్వారా నన్ను బలపరిచావు, అమూల్యమైన వాగ్దానాలు నాకు ఇచ్చావు, నన్ను ధైర్యపరిచావు. మీరు నన్ను ప్రోత్సహించినందుకు స్తోత్రాలు. నీవు సెలవిచ్చావు గనుక నేను ఇలా ఉన్నాను తండ్రి. నేను కనాను వంటి సమృద్ధిలోనికి నడిపించావు, నా కన్నీరు తుడిచావు, ఇబ్బందుల్లో ఎప్పటికప్పుడు కావలసినది దయచేసావు. నేను దుఃఖంతో ఉన్నప్పుడు ఓదార్చావు తండ్రి, నీకు స్తోత్రాలు. నీవిచ్చిన సంతోషము కొరకు, సమాధానము కొరకు, ఈవులను కొరకు, ధన సహాయం కొరకు నీకు స్తోత్రాలు. నీవు ఆశీర్వదించావు, నీవు విస్తరింపచేశావు. నా కష్టమును, నా భారమును, నా వివాదమును మీరు భరించినందుకు స్తోత్రాలు తండ్రి. నేను దానిని విచారిస్తానని మోషే చెప్పినట్లు మీరు నా పక్షముగా విచారించారు. ఓ దేవా, నీ కుమారుడైన యేసుక్రీస్తును బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఆయన నాకంటే ముందుగా నీ రాజ్యములో ప్రవేశించి నా కొరకు తండ్రి స్థిర నివాసము నన్ను సిద్ధపరుస్తున్నాడు. వేగు చూడటానికి వెళ్ళాడు, మళ్ళా తిరిగి వస్తానని వాగ్దానము చేశాడు. నీ రాజ్యములో నిత్యము ఉంటానని గొప్ప నిరీక్షణను నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ లోక గొప్ప నాకేమీ లేకపోయినా, ఈ లోకములోని వ్యక్తులు నాకెవరు ప్రేమించేవారు లేకపోయినా, నీవు ఉన్నందుకు స్తోత్రాలు, నీవు కాపాడుతున్నందుకు స్తోత్రాలు. ఎంత మంచి దేవుడవయ్యా. పాపినైన నా ఎడల ఇంత గొప్ప సంకల్పమును కలిగి ఉన్నందుకు నేను నీకేమివ్వగలను? ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? నీ సన్నిధిలోకి వచ్చి నీ ప్రజల ముందు నిలబడి నీవు చేసిన మేళ్ళన్నింటినీ జ్ఞాపకం చేసుకో. నా హృదయమంతా కృతజ్ఞతతో నింపబడిన వాడనై నా స్తుతి ఆరాధన నీ కుమారుడైన యేసు నామములో సమర్పించుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మా చిరునామా బాబులో గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 088118277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshi.tv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.